మహిళలు ఎక్కడ గౌరవించబడనో అక్కడ వాళ్ళ దేవతలు సంచరిస్తుంటారని, మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ తదితర రంగాల్లో పెద్దపీట వేస్తున్నారని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. ఈ రోజు మధ్యాహ్నం వైఎస్ఆర్ ఆసరా 4వ విడత ఆసరా వారోత్సవాలలో భాగంగా ఓబులవారిపల్లి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఏపీ టూరిజం డైరెక్టర్ సాయి కిషోర్ రెడ్డితో పాటు పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు స్వయం సహాయక సంఘాలు ఉన్న మహిళా ఆర్థిక ఇబ్బందులను గుర్తించి 2019 నాటికి అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల బ్యాంక్ రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా సంఘం పొదుపు ఖాతా ద్వారా అందిస్తారని తెలియజేసి ప్రతిష్టాత్మకంగా నవరత్నాల్లో కూడా చేర్చడం జరిగింది. ఇచ్చిన హామీ మేరకు 4 దఫాలు పూర్తి చేసి హామీలను నెరవేర్చుటలో అత్యంత విశ్వసించదగ్గ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కోరుముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చీర్ల నాగమ్మ, జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు, ఈఓపీ ఆర్డి రామ్మోహన్ రావు, ఏపీఎం ఆర్ముగం సర్పంచులు రఫీ, పాపిరెడ్డి, డ్వాక్రా ఏరియా కోఆర్డినేటర్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. ఒక దగ్గర డెవలప్మెంట్ ఊరు కూడా సచివాలయాలు మీరు ఎప్పుడు ఎంఆర్ ఆఫీస్లో ఎండి ఆఫీస్ రాకుండా అవసరం లేదు, అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్ పోవాల్సిన అవసరం లేదు, కలెక్టరేట్కి పోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీ సచివాలయంలోనే గ్రామ సచివాలయం మీకు ఏం కావాలో అక్కడే అప్లై చేసుకోవడం మీ వాలంటీర్ల ద్వారా. అదేవిధంగా బాగాలేకుండా ఇల్నెస్ సెంటర్, అదేవిధంగా ఆర్బీ సెంటర్, రైతులు పండించే పంట అక్కడ తీసుకోవడం, మళ్ళీ దానికి గిట్టుబాటు ధర వస్తే అక్కడే అమ్ముకునే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటువంటి కార్యక్రమం నేపథ్యంలో ఒక దిక్కున రాష్ట్రంలో జరుగుతున్న దుష్ట శతయిష్టము మీకు అందరూ కూడా తెలుసు. ఎందుకంటే చాలామంది కూడా టీవీలు చూస్తూ ఉంటారు, వాట్సాప్ చూస్తూ ఉంటారు, ఫేస్బుక్లు చూస్తూ ఉంటారు, చాలా వరకు చూస్తుంటారు. ఈ దుష్ట శతయిష్టంలో జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తం దుమ్ముచ్చే కార్యక్రమం పెట్టి చేస్తూ మళ్ళీ అది చాలక చివరకు వాళ్ళ ఇంట్లో కూడా పొగబెట్టే కార్యక్రమం చేశారు. ఈరోజు షర్మిలమ్మను తన అన్నగారితో సన్నిహితంగా ఉండే షర్మిలమ్మను పథకాలు రావని చెప్పేటువంటి బంధువే లోక్సత్తా నాయకుడు జయప్రకాష్ అని చెప్పాడంటే మీరు అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దుష్ట శతయిష్టం జరుగుతుంది పరిపాలన. ఎందుకంటే పేదరికం ఒక దిక్కున, పెత్తనందాలకు ఒక దిక్కున, పేదవాడికి ఒక దిక్కున, ధనికుడు ఒక దిక్కున, ఇవన్నీ కూడా మీరు గమనించాల్సిన అవసరం అంతా ఆసనం అయిపోయింది. ఎందుకంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చింది, కొత్త వాళ్ళు వస్తారు, ఎవరికైనా అంటారు. ఎందుకంటే చాలా సందర్భాలు చెప్తాను, ఎవరన్నా లేడీస్కి ఒకటి చేస్తే అది మైండ్లో పెట్టుకుంటారు, మనసులో పెట్టుకుంటారు, బయటకు కనపడదు. తన అవసరం వచ్చినప్పుడు ఆ బాణం నొక్కుతారని చెప్పేసి మీకు అందరూ కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలోకి మళ్ళీ కానీ మనం వస్తే ఇంతకన్నా బేషరతగా పథకాలు కూడా మళ్ళీ మనకి ఇచ్చే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు చేస్తారని చెప్పేసి మీకు అందరూ తెలియజేస్తూ, మీకు ఇంకా మళ్ళీ చాలా గమనించాలా, ఆ కంపారిజన్ గమనించాలా. నేను ఒకటే ఏం చెప్తానంటే, ఇప్పుడు పెట్టిన బడ్జెటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. మా అమ్మ నాన్నను ప్రేరేపిస్తాను, మా నుంచి ఎటువంటి లాభం లేకపోయినా జగనన్నకు అమ్మఒడి కావచ్చు, విద్యాదీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, అదే మాకు యూనిఫామ్ కావచ్చు, 26,000 కోట్ల రూపాయలు. ఇంకా చేయుతకు దగ్గర దాదాపు 20,000 కోట్లు. అమ్మఒడికి అయితే దగ్గర 22,000 కోట్లు. రైతు భరోసాకైతే సంవత్సరానికి 14,000 పడేది, దానికి దాదాపు దానికి 20,000 కోట్లు. అంటే ఇంచుమించు దాదాపు 2.5 లక్షల కోట్లు డీబీటీ ద్వారా మనం అందరం కూడా ఈరోజు చేసుకుంటున్నాం. నాన్ డీబీటీ ద్వారా దాదాపు 2 లక్షలు. అంటే ఓవరాల్గా 5 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ పథకం రాష్ట్రంలో మన అందరికీ అందుతుందంటే గౌరవమైన ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి